స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, దేవుళ్ళకి ఎందుకమ్మా ఇద్దరిద్దరు భార్యలు? నాకు ఇప్పుడు దేవుళ్ళకి అనగానే ముందు వినాయకుడే ఆది దేవుడు కాబట్టి ఆయనే గుర్తుకొస్తున్నాడు, సిద్ధి బుద్ధి అని. ఉమ్, అట్లా ఉమ్, ఒక్కొక్కరికి ఇంకా ఈ ముగ్గురు నలుగురు ఐదుగురు అట్లా కూడా ఉన్నారనుకోండి. ఉమ్. సరే, ఎందుకు మన దేవుళ్ళకి ఇద్దరిద్దరు దేవుళ్ళు, ఐ మీన్ ఒక మాట చెప్తాను. భార్యలు? దేవుళ్ళు అని బహువచనం మనం వాడుతున్నాం గాని ఉమ్. వాడకూడదు. ఆ, ఆ, ఏం? వాళ్ళందరూ దేవతలు. దేవతలు అనాలి. దేవుడు ఒక్కడే. ఉమ్. వీళ్ళందరూ వారి యొక్క అవతారాలు. ఓకే. ఒక్కొక్క ప్రయోజనం కోసం ఒకే ఒక్క భగవంతుడు అనేక రూపాలు ధరిస్తాడు. అమ్మా. ఉదాహరణకి ఉమ్. పొద్దున పూట ఇంట్లో అమ్మ వంట మనిషి, ఉమ్. పిల్లలకి హోంవర్క్ చేయిస్తూ ఉంటే టీచరు, టీచర్. ఓ, ఓకే. ఉద్యోగానికి వెడితే ఆవిడ పదవి, అత్తగారి దగ్గర కోడలు, భర్త దగ్గర భార్య. ఉమ్. ఇన్ని వేషాలు వేస్తుందా లేదా? ఉమ్. అట్లాగే సందర్భాన్ని అనుసరించి ఒకే ఒక పరమాత్మ అనేక రూపాల్లో అవతరిస్తాడు. ఉమ్. అవతరించినప్పుడు ఆ అవతరణకి సంబంధించిన కార్యక్రమ నిర్వహణ కోసం అనేకమైనటువంటి శక్తుల్ని తనతో తెచ్చుకుంటాడు. ఓకే. ఆ శక్తులని వారి భార్యలుగా చెప్పడం మనకు కనపడుతుంది. అచ్చా. ఉదాహరణకి మీరు మొదట చెప్పిన వినాయకుడు ఉన్నాడు. ఉమ్. వినాయకుడి గురించి ఏం చెప్తాం? బ్రహ్మచారి అంటాం. ఉమ్. ఏదైనా ఉంటే వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలు అనే పదం కూడా మనకుంది. మరి ఆయనకి పెళ్లి కాలేదు అంటున్నాం. ఉమ్. ఓ పక్కన పెళ్లి కాలేదంటే ఇద్దరు భార్యలు ఏమిటి? మరే. అలాగే ఈయనెవరు? మన కుమారస్వామి, ఉమ్. ఆయన కూడా బ్రహ్మచారి. ఉమ్. ఆయనకి ఇద్దరు భార్యలు ఏమిటి? వల్లి దేవసేన. దేవసేన. ఏమిటి ఇలాగా? ఉమ్. వెంకటేశ్వర స్వామి, శ్రీలక్ష్మి శ్రీదేవి భూదేవి. భూదేవి. వీళ్ళిద్దరు కాక నీలాదేవి, పద్మ, ఇలా పద్మావతి, ఇలా ఇలా ఇంతమంది భార్యలు ఏమిటి? ఉమ్. మీరు అడిగింది కరెక్టే, అమ్మా. ఆలోచన వస్తుంది. కానీ ఇవన్నీ ఒకే పరమాత్మగా దిగి వచ్చినప్పుడు వారికి ఉన్నటువంటి శక్తులు, ఉమ్. ఈ శక్తుల మీద వాళ్ళకి ఆధిపత్యం కలిగి ఉన్నారు కనుక పతి అన్నారు. ఉదాహరణకి రాష్ట్రపతి అన్నారు అనుకోండి. ఉమ్. రాష్ట్రపతి అంటే రాష్ట్రం యొక్క భర్త, కాదు కదా, అధికారి అధికారి అని అర్థం. ఉమ్. మరి రాష్ట్రపతి స్త్రీ కూడా ఉంది కదా. ఉమ్. ఇంతకు ముందు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఉమ్. రాష్ట్రపతి స్త్రీ అయినప్పుడు ఏం చెప్పాలి? ఆవిడ దేనికి పతి? మరి. ఆవిడికి ఎవరు భార్య? ఉమ్. అసలు పదమే బాగాలేదు, వాక్యమే. మరి. ఆవిడికి ఎవరు భార్య అంటే మరి. కదా. ఉమ్. అంటే పతి అంటే సేనాపతి అన్నారమ్మా. ఉమ్. సేనాపతి అంటే సేన మీద ఆధిపత్యం అధికారం, ఆధిపత్యం కలిగిన వాడు. కలిగిన వాడు. అలాగే రాష్ట్ర అంటే హిందీలో రాష్ట్ర శబ్దానికి దేశం అని అర్థం. ఉమ్. వాళ్ళు మనం రాష్ట్రాలు అనే దాన్ని రాజ్యం అంటారు, ఉమ్. మనం ఆ, దేశాన్నేమో రాష్ట్రం అంటారు హిందీలో. ఉమ్. అంతే కదా. అంతే అమ్మా. అలాంటిది రాష్ట్రపతి అంటే ఈ దేశం మొత్తం మీద అధికారి, పెత్తందారు, యజమాని, రాజు, చక్రవర్తి, సింహాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తి అని అర్థం మాత్రమే. ఉమ్. అలాగే ఉమ్. పతి అంటే అక్కడ అర్థం దాని మీద ఆధిపత్యం కలిగినటువంటి వ్యక్తి అని తప్ప భర్త మనం అనుకునేటటువంటి బయలాజికల్ సంబంధం కాదు. అది ఓకే. నీ ఉదాహరణలు సరిపోయినా? సేనాపతి, ఉమ్. రాష్ట్రపతి, ఉమ్. దళపతి, ఉమ్. ఆ? అమ్మా. ఇలాంటి పదాలు. ఆ విధంగా అర్థం చేసుకున్నప్పుడు వినాయకుడు అనబడేటటువంటి వాడు, మీరు వినాయకుడు ఉదాహరణ ఇచ్చారు కనుక చెప్తున్నా. అమ్మా. వినాయకుడు అనేటటువంటి ఆయన మన శరీరంలో ఉండేటటువంటి కుండలిని శక్తికి మూలాధారంలో ఉంటూ దానికి కాపలా ఉండేటటువంటి ఆయన. ఉమ్. ఆ శక్తి మనకి బాగా పనిచేయాలంటే, ఆ శక్తి మనకి ఉపయోగపడాలంటే రెండు కావాలి. ఏమిటి? ఒక సిద్ధి కావాలి, ఒకటి బుద్ధి కావాలి. ఉమ్. బుద్ధి ఉన్నప్పుడు మాత్రమే మనకున్నటువంటి బుద్ధి అంటే విచక్షణ, జ్ఞానం. ఉమ్. మనకున్న ఇంత మ్యాటర్ని తీసుకుని ఇందులో ఇది మనకి పనికొస్తుంది, ఇది పనికిరాదు అని చెప్పి వేరు చేసి పనికొచ్చేదాన్ని తీసుకునేటటువంటి దాన్ని బుద్ధి అంటారు, విజ్డమ్ అంటారు. అమ్మా. అటువంటి బుద్ధి ఉంది. మనం సరిగ్గా పనిచేస్తే అప్పుడు ఏం జరుగుతుంది? సిద్ధి కలుగుతుంది. అంటే ఈ బుద్ధి సిద్ధికి ఆధిపత్యం ఎవరు అంటే వినాయకుడు అని చెప్పారు. ఉమ్. ఆ బుద్ధి స్థిరత్వం కావాలంటే వినాయకుడిని పూజించేటప్పుడు చెవులు రెండు ఇట్లా పుచ్చుకుని గుంజీలు తీస్తాం. ఉమ్. దానివల్ల కుదురు వస్తుంది, బుద్ధి వస్తుంది. ఉమ్. అది అది Yes. ఇలా ప్రతి దానికి అట్లాగే. ఇప్పుడు ఆయన కుమారస్వామి, ఉమ్. ఆయనకున్నట్టు ఆయన భార్యల పేర్లు ఏమని చెప్తాము? వల్లి, దేవసేన. ఉమ్. ఆయన దేవసేనకి పతి. ఉమ్.
అంటే దేవతల సైన్యానికి అధ్యక్షుడు సేనాపతి. సేనాపతి అంటే అంతే, సేన మీద ఆధిపత్యం గలవాడు. మనకు అర్థం కావడం కోసం దానికి ఒక రూపం కల్పించి అక్కడ ఒక స్త్రీ అన్న రూపంలో పెట్టాం. బల్లి అంటే కుండలిని శక్తి. కుండలిని శక్తి మీద ఆధిపత్యం కలిగిన వాడు. కుమారస్వామికి ఒక రూపం ఎలా ఉంటుంది? 6 తలలు కలిగినటువంటి సర్పాకారంలో ఉంటాడు, అంతే కదా. కనుక మన శరీరంలో ఉండే సర్పాకారంలోనే ఉంటాడు ఆయన. మీరు చూడండి, చాలా చోట్ల కుమారస్వామి సర్పాకారంలో ఉండడం. దేనికి అంటే మన శరీరంలో ఉండే కుండలిని. కుండలిని ఎలా ఉంటుంది అంటే సర్పాకారం, తోక మీద నిలబడ్డ పాములాగా ఉంటుంది మన కుండలిని శక్తి. వెన్నుపూస చివరి భాగం తోకంటే, కపాలం శిరస్సు ఇలా నిలబడ్డ సర్పంలాగా ఉంటుంది. దాని మీద ఆధిపత్యం కలవాడు గనక బల్లీపతి అయిన. ఈ కుండలిని మీద ఆధిపత్యం గలవాడు, దేవ సైన్యానికి అధ్యక్షుడు, సైన్యాధ్యక్షుడు. అందుకని ఆయనకి వల్లి దేవసేన భార్యలుగా చెప్పారు. అంతేగాని పతి అంటే భర్త అంటే ఆయన పతి గనక ఆ పతి కింద ఉండేటటువంటి శక్తుల్ని భార్యలుగా చెప్పడం జరిగింది. మరి వీళ్ళని ఎందుకు ఇట్లా భార్యలుగా చెప్పారు? శక్తులని చెప్పి ఊరుకోవచ్చు కదా అంటే, ఆగమ శాస్త్రంలో ఒక దైవాన్ని మనం పూజించాలి అంటే ఆ దైవాన్ని ఆవాహన చేసేటప్పుడు సాంగ సపరివార విధంగా దాన్ని ఆవాహన చేయాలి. అందుకని వాళ్ళకు వాహనం, ఆ వాహనం పైన పరివారం, ఒక భార్య అంటే శక్తి భార్య, ఇవన్నీ పెట్టాలి. కానీ అలా పెట్టి ఆగమ శాస్త్రంలో పూజా విధానం కోసం ఏర్పాటు చేసినటువంటివి ఇవన్నీ. అంతే తప్ప నిజానికి వాళ్ళు మనలాగా మనుషులు గారు, మనలాగా పాంచభౌతిక శరీరాల వాళ్ళవి, పుట్టుక చావు ఉన్నటువంటి శరీరాల, భూమి మీద ఉన్నటువంటి భూ పదార్థంతో తయారు చేసిన శరీరాల కావు కదా. అలాంటివి సింబాలిక్ గా చెప్పేటటువంటిది. మనం దేనికన్నా చెప్పేటప్పుడు చాలా విషయాలు, మన దేశాన్ని గౌరవించాలి అనుకో, అప్పుడు ఏం చేస్తారమ్మా? విదేశాల్లో మన దేశాన్ని గౌరవించాలంటే ఏం చేస్తారు? జెండా దేశమా అంటే జెండా దేశం కాదు కదా. కానీ జెండా దేశానికి ప్రతీక, రిప్రజెంటేటివ్. అలా రిప్రజెంటేటివ్ గా ఈ శక్తుల్ని పెట్టుకుని మనం అలా చేసుకున్నాం. అది చేత ఏ దైవానికన్నా ఇంతమంది భార్యలు ఉన్నారు అంటే అంత మాత్రమే అర్థం. మరి విష్ణువు స్థితికారకుడు. ఇది ఉండాలంటే మనకు కావాల్సింది, మనం అంతా సృష్టి జరగాలి అంటే ఇది ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి. ఇది స్థిరంగా ఉండాలంటే 2 రకాల సంపదలు అవసరం. ఒకటి స్థిరాస్తి, ఒక చరాస్తి. చరాస్తేమో లక్ష్మీదేవి, స్థిరాస్తేమో భూదేవి. సింపుల్ గా చెప్పేశారు, తేల్చి పడేశారు అంతే. ఇది ఇంత బాగా చిన్నపిల్లలకి మామూలు వాళ్ళకి అర్థం కాదు కనుక ఒక సింబాలిక్ గా ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్పడం. స్థిరాస్తి అని చెప్పాలంటే భూదేవి అంటే భూమండలం, పాంచభౌతికమైనటువంటి శరీరం. భూమిలో 5 భూతాలు ఉంటాయి కదా, ఘన పదార్థం. కదులుతూ ఉండేటటువంటిది అస్థిరంగా ఉండకుండా కదులుతుంటేనే దానికి శక్తి, కదలకపోతే పాడైపోతుంది. అందుకే లక్ష్మీ చెంచల అంటారు. కదిలితేనే డబ్బుకు బీరువాలో దాచుకుంటే ఉపయోగం ఏమిటి? రేపు ఎప్పుడో నోట్లు క్యాన్సర్ అంటే గోవిందా. అంచేత ఇవన్నీ ఇట్లా ఇది సింబాలిక్ గా చెప్పుకునేవమ్మా. ఇవన్నీ కూడా అంతే. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.